ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము లూకాసు వార్త 22వ అధ్యాయము 47వ వచనం నుండి 53 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యూదా, నువ్వు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్న వారు జరగబో దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. యేసు తన్ను పట్టుకొన వచ్చిన ప్రధాన యాజకునితోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదియాలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు ఒక భయంకరమైన సంఘటన యేసయ్య జీవితములో జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు గెత్సెమని తోటలో ఆయన ప్రార్థన చేస్తూ తన శిష్యులతో అనేక విషయాలు, యుగాంతము గురించి, వారి విశ్వాసము యొక్క ధైర్యం గురించి, లోకంలో జరిగే పరిస్థితుల గురించి ఆయన వారికి బోధించినప్పుడు హఠాత్తుగా మరి జనుల గుంపులు కనబడింది. ఆ గుంపుల్లో ముందుగా యూదా అనబడిన ఇస్కరియోతు, 12 మంది అపోస్తులలో ఆయన ఏర్పరచుకుని ఒక వ్యక్తి వారందరికంటే ముందుగా నడిచి వచ్చి యేసు ప్రభును మరి ముద్దు పెట్టుకోవటానికి తన యొద్దకు ఆయన బయలుదేరి వచ్చినప్పుడు యేసు అంటున్నారు, యూదా, నువ్వు ముద్దు పెట్టుకొని మనుషు కుమారుని అప్పగించుచున్నావా అని వాని అడుగగా. గమనించండి, చాలాసార్లు మనకు చాలా ప్రేమగా మాట్లాడుతున్న వ్యక్తులకు ఎంతో ప్రేమిస్తున్నారు అనుకుంటాం కదా, కానీ కపట ప్రేమ కలిగిన వారు ఉంటారు, నిజమైన నిష్కళంకమైన ప్రేమ కలిగిన వారు ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. 12 మంది అపోస్తులను దేవుడు ఏర్పరచుకున్నారు, కానీ ఈ 12 మందిలో ఇస్కరియోతు యూదా అనబడిన వ్యక్తి దగ్గర డబ్బులు సంచి ఉండేది. ఆయన యేసు ప్రభువారి యొక్క పరిచర్యలో వచ్చే ప్రతిదీ తన సంచిలో వేసుకునేవాడు. ఈరోజు సంఘంలో కూడా ఎవరైనా సంఘంలో డబ్బులు ఒకవేళ చూచి డబ్బులు గనుక తినే అలవాటు పడిన వ్యక్తి సంఘంలో ఖచ్చితంగా డిస్టర్బెన్స్కి గురి చేస్తాడు. ప్రతిదీ ఆయన అనేక విధాలుగా ఆందోళనాత్మకంగా, తనకు ఏమి రాబడి రాకపోయేసరికి ఆయన పిచ్చెక్కిపోతూ ఉంటాడు. కానీ దేవుడు డబ్బుల కోసం రాలేదు, తను బోధించడానికి వచ్చాడు. దైవ సేవకుడు, నిజమైన సేవకుడు, మీరిచ్చినా ఇవ్వకపోయినా దేవుడు తనకు చెప్పిన మర్మమును తెలియచేస్తూ వెళ్తారు. డబ్బు కోసం వచ్చిన వ్యక్తి డబ్బును మాత్రం ప్రేమిస్తాడు. డబ్బును ప్రేమించిన వ్యక్తి దైవాన్ని సరైన రీతిగా అనుసరించలేరు. ఈరోజు సంఘంలో అనేక మంది ఇలాంటి వారు ఉన్నారు. ఎవరి మనసు అయితే డబ్బు వైపు వెళ్ళిపోతుందో వారు దేవుని విడిచిపెట్టేస్తున్నారు.
ఎందుకంటే ధనపేక్ష సమస్త కీడుకు మూలము. ఈ యూద ఇస్కరియోతు యేసు ప్రభును 30 వెండి నాణాలకు ఆయన అమ్మివేసి ప్రధాన యాజకుల దగ్గర ఆయన 30 వెండి నాణాలు తీసుకొని యేసు ప్రభు ఎక్కడుంటాడో నేను మీకు చూపిస్తానని ఈ రాత్రి ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఆయన ఒక ఆనవాలు చెప్పాడు. యేసు ప్రభు వారు యోహాను భక్తుడు చూడ్డానికి సమరూపములో ఉంటారు. వీరిద్దరి యొక్క స్వరూపము ఏకరీతిగా ఉండడం బట్టి యేసు ప్రభు ఎవరో యోహాను ఎవరో కొన్నిసార్లు పోల్చడం కష్టం. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఒకే రూపంలో ఉన్నవారు 7 ప్రపంచంలో ఉంటారని అనేక మంది చెప్పినప్పుడు మనం వింటూ ఉంటాం. అయితే యేసు ప్రభు యోహాను రూపము తమ రూపంగా ఉండడం బట్టి వారు ఒకవేళ యేసు అని గనుక యోహాను పట్టుకుని వెళ్ళిపోతే మన యేసును మిస్ అయిపోతామని డబ్బులు ఇచ్చి ఇస్కరియోతు యూదను కోరుకున్నప్పుడు ఇస్కరియోతు యూదా అంటాడు, నాకు తెలుసు, నేను యేసును పట్టిస్తాను, నేను ఎవరిని ముద్దు పెడతానో ఆయనే మనిషి కుమారుడు లేక యేసు బోధకుడు అని చెప్పుంటాడు. కనుక వీరు సరాసరిగా గెత్సెమని తోటకు వచ్చినప్పుడు ముందుగా వెళ్ళి యేసును పట్టి ముద్దు పెట్టినప్పుడు యేసే అంటున్నాడు, యూదా, నన్ను ముద్దు పెట్టుకొని శత్రువుల చేతికి అప్పగించడానికి వచ్చావు కదా అని చెప్పి ప్రభువారు ప్రశ్నిస్తున్నాడు. అందుకే ఈ లోక సంబంధమైనటువంటి దురాశ కలిగిన వారు, ధనపేక్ష కలిగిన వారు మనకు చాలా ప్రేమగా మాట్లాడి ముద్దాడినప్పుడు దాని వెనకల ఉన్నటువంటి భయంకరమైనటువంటి సంఘటన గుర్తించుకోగలగాలి. వారు ఎలాంటి కుట్ర పన్నుతున్నారని కూడా గ్రహించగలగాలి. అక్కడ యేసు ప్రభు చుట్టూ ఉన్నటువంటి వారు జరగబోతున్న దాన్ని చూస్తూ తన శిష్యులు ఏమనండి, ప్రభువా ఇక్కడ కత్తి ఉంది, నరుకుదామని చెప్పి ఆయనను పర్మిషన్ అడుగుతున్నారు. అంతలోనే ఒక శిష్యుడు కత్తి పట్టుకొని ప్రధాన యాజకుని దాసునికి కొట్టి తన చెవి నరికేశాడు. యేసు ప్రభు వెంటనే అంటున్నాడు, వద్దు, ఈ పని మనం చేయకూడదు, చాలు, మీరేం చేశారో చేశారు. ప్రభువారు ఒక మాట అంటారండి, కత్తి పట్టిన వాడు ఎప్పుడైనా కత్తితోనే చచ్చిపోతాడు. లోకంలో ఎవరైతే ఇతరుల పట్ల ఏదైతే ప్రయోగాలు చేస్తున్నారో ఆ ప్రయోగాలతోనే వారు పోతారు. చాలామంది మంత్ర ప్రయోగాలు చేస్తూ ఉంటారు, చెలింగితనము చేస్తూ ఉంటారు. ఎప్పుడు వారికి మంచి మరణాలు రావు. ఒకరి మీద కుట్ర పన్ని ఏదో చేయాలనుకున్న వారికి ఆ కుట్రతోనే వారు పోతారు. ఎవరు ఏదైతే ఇతరుల పట్ల చేయాలనుకుంటున్నారో అదే వారికి అంతము, వారి అంతిమ దశ అదే. కానీ నువ్వు కనుక అందరికీ మంచి చేయాలని భావన కలిగి ఉంటే, సదుద్దేశంతో బ్రతుకుతూ ఉన్నట్లయితే నువ్వు చనిపోయే వరకు నీకు మంచే జరుగుతుంది, కానీ ఎప్పుడు చెడు అనేది నీకు జరగదు. చెడు అని యోచించేవారు, చెడ్డదాని గురించి మాట్లాడేవారు, ఆలోచించేవారు ఖచ్చితంగా చెడిపోతారు. అందుకే యేసుప్రభు వారు, చాలు, మీరు కత్తితో ఎవరితో యుద్ధము చేయకండి అని చెప్పి అప్పటికే ఒక శిష్యుడు ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవి నరికి ఉంటాడు కనుక అది ముట్టుకొని ఆ దాసునికి బాగు చేస్తాడు. యేసు ప్రభువారు తను పట్టుకోవడానికి వచ్చిన ప్రధాన యాజకులకు, దేవాలయపు అధికారులకు, పెద్దలకును ఒక మాట అంటాడు, బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతో గుదియాలతో బయలుదేరి వచ్చితిరా. ప్రతిరోజు నేను మీ మందిరములో, దేవాలయములో వాక్యం బోధించినప్పుడు నన్ను పట్టుకోలేదే. అయితే ఈ గడియ అంధకార సంబంధమైన అధికారమును అని, సాతాను యొక్క గడియ అది. అంధకారము అంటే అపవాది సాతాను, అంధకారమునకు అధికారి కనుక ఈ అంధకార గడియ అపవాది సాతాను, ఈ గడియ వాడిది. కాబట్టి ఈ అంధకారంలో మీరు నన్ను పట్టుకోవడానికి వచ్చారు. పగలంతా బోధించినప్పుడు నన్ను చూశారు, ఒక్కరోజు కూడా మీరు నన్ను పట్టుకోవడానికి రాలేదు. ప్రియ దేవుని యొక్క బిడలారా, గుర్తుంచుకుందాం, సత్యము వెలుగు. యేసే అంటాడు,
నేను లోకమునకు వెలుగై ఉన్నానని. దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. యేసు ప్రభు సత్యవాక్యమైనటువంటి దేవుడు. తనలో వెలుగు ఉంది. అయితే వీళ్ళు పగలంతా ప్రభు బోధించినప్పుడు ఏమీ చేయలేకపోయేవారు. రాత్రి ఆయన ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు తనను పట్టుకొని హతమార్చడానికి వారి యొక్క కుట్ర ఫలించి వారు వచ్చి ఉన్నారు. నా సోదరి, నా సహోదరుడా, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పవిత్రంగా జీవించినప్పుడు ఎంతమందిని పైన ఎన్ని కుట్ర పనినా సరే, ప్రభు అయితే నీ తల వెండుకలు లెక్కించి ఉన్నాను, ఏది నీకేమాత్రం హాని కలుగ చేయదు అంటాడు. తను మన కొరకు చనిపోయాడు, కానీ తన కొరకు బ్రతుకుతున్న వారికి మాత్రం ఆయన సంరక్షించడానికి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా సంరక్షిస్తూనే ఉన్నాడు. కనుక దేవుని నమ్ముకున్న బిడలారా, దేవుని పడి విశ్వాసం కలిగిన బిడలారా, యేసయ్యకే మరణశిక్ష పడింది, యేసయ్యకే వారు ఈ విధంగా చేశారు, మనకి ఎలా, మనం ఏ పట్టి వారం అని అనుకకండి. ఎందుకంటే యేసు ప్రభును నమ్మినట్టు మనకు ఆయన సంరక్షకుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మనం బ్రతకాలని, మనం సజీవంగా ఉండాలని. తన కంటి రెప్పలా కాపాడువాడు మహిమగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఈరోజు తనను హతమార్చడానికి, ఈ లోకంలో ఆయన లేకుండా తుడిచిపెట్టడానికి అనేక మంది అధికారులు, ప్రధాన యాజకులు, అధికారులు వచ్చి తనను బంధించడానికి వచ్చినప్పుడు ప్రభువారు అంటున్నారు, ఇది అంధకార సంబంధమైనటువంటి అధికారము కలిగిన సాతానది, కనుక మీరు నన్ను పట్టుకోవడానికి రాత్రిపూట వచ్చి ఉన్నారు. పగలంతా మీ మధ్య నేను బోధించేవాడిని, నన్ను మీరు పట్టుకోలేకపోయారు కదా అని ప్రశ్నించి ఆయన తనను తాను అప్పగించుకున్నప్పుడే వారు ఆయనను తీసుకొని సిలువలో వేయడానికి, తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. నా సహోదరి, సహోదరుడా, నిన్ను, నన్ను, మనలను మన ప్రక్కన నిలిచి మన ప్రభు బలపరిచి ధైర్యమునిచ్చి మనకు సంరక్షించువాడై ఉన్నాడు. కనుక మన దేనికి భయపడొద్దు. ప్రభువును బట్టి ధైర్యం కలిగి ఉందాం. తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ధనపేక్ష సమస్త కీడుకు మూలము. ఎవరైనా ధనాన్ని ఆశించినప్పుడు వారు నష్టపోతారు. అయితే మిమ్మల్ని ప్రేమించేవారు, మీ కొరకు జీవించేవారు సంరక్షణ పొందుదురు. యేసయ్యా, ఈరోజు మీ పవిత్ర లేఖన భాగాన్ని మేము ధ్యానించున్నాం. ఈ వాక్యమును బట్టి మాకు జీవింపచేయండి, దీవించండి. లోకంలో మీ మహిమ కొరకు మేము జీవించే భాగ్యవంతులుగా స్థిరపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.